హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజిక్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఒక సంచలనం గురించి మాట్లాడబోతున్నాం. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. వాళ్ళే బీటీఎస్. ఈరోజు గూగుల్ ట్రెండింగ్ చూసినా, యూట్యూబ్ రికార్డులు చూసినా వీరి పేరే వినిపిస్తుంది. అసలు కొరియా దేశానికి చెందిన 7 సాధారణ యువకులు ప్రపంచాన్ని ఎలా తమ వైపు తిప్పుకున్నారు, ఎలాంటి కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు, ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక చిన్న అప్పుల్లో ఉన్న కంపెనీ 2013లో ఈ 7 కుర్రాలను కలిపి బీటీఎస్గా పరిచయం చేసింది. ఆ 7 ఎవరంటే RM, జీన్, సుగా, జేహోప్, జిమిన్, వి మరియు జంకుక్. ప్రారంభంలో వీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. వీళ్ళంతా కలిసి ఒకే ఒక చిన్న గదిలో పడుకునేవారు. సరిగ్గా తినటానికి డబ్బులు లేక తక్కువ ధరలో దొరికే నూడిల్స్ తింటూ రోజులు గడిపారు. అన్నీ ఇన్ని అవమానాలు కాదు, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వీళ్ళను చిన్న చూపు చూశాయి. వీళ్ళ పాటలను ప్రసారం చేయటానికి నిరాకరించాయి. ఒకానొక దశలో గ్రూప్ని క్లోజ్ చేద్దామా అనే పరిస్థితి కూడా వచ్చింది. కానీ వాళ్ళు ప్రయత్నాన్ని వదలలేదు. టీవీ ఛానల్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు సోషల్ మీడియాను, అంటే ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఆశ్రయించారు. తమ మనస్సులోని భావాలను, యువత ఎదుర్కొనే ఒత్తిడి, డిప్రెషన్ మరియు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, లవ్ యువర్ సెల్ఫ్ అనే సందేశాన్ని తమ పాటల ద్వారా అందించారు. 2015లో వచ్చిన ఐ నీడ్ యూ పాటతో వీరికి మొదటి విజయం దక్కింది. ఆ తర్వాత వచ్చిన బ్లడ్, స్వీట్ అండ్ టీయర్స్, DNA పాటలతో గ్లోబల్ స్టార్ అయిపోయి, ఇక 2020లో వచ్చిన డైనమైట్ పాటతో బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్లో నెంబర్ 1 స్థానాన్ని అందుకొని చరిత్ర సృష్టించారు. బీటీఎస్ ఆర్మీ ఒక అజేయమైన సైన్యం. చిన్న కంపెనీలో మొదలై ఐక్యరాజ్య సమితి UNAలో ప్రసంగించే స్థాయికి, గ్రామీ అవార్డ్ స్టేజ్పై పర్ఫామ్ చేసే స్థాయికి ఎదిగింది బీటీఎస్. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనటానికి వీరి జీవితమే ఒక ఉదాహరణ. మరి ఈ 7 మీ ఫేవరెట్ మెంబర్ ఎవరో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.